శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను చాలామంది ఒక కంప్లైంట్ చేస్తున్నారు. అంటే మేము జపం చేస్తుంటే మాకు ఏదో అవుతుంది, ఎక్కువసేపు చేయలేకపోతున్నాము అని అంటున్నారు కదా. అయితే నిజంగా ఈ జపం చేయడం వల్ల మనకి ఎన్ని లాభాలో నేను ఒక విషయం చెప్తే చూడండి. నాకు 2 మంత్స్ అంటే బ్యాక్ ఒక అతను ఫోన్ చేసినాడు. అదే ఖమ్మం నుంచి. అయితే అతను నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఎంత బాధతోటి మాట్లాడింది అంటే అతను ఏడుపు ఒక్కటే తక్కువ ఉండే పాపం అతనికి. అంటే అతడు ఏదో కిరాణా షాప్లో పనిచేస్తున్నాడంట. వాళ్ళకు అంటే వాళ్ళ ఎల్లమ్మ తల్లి వాళ్ళు ఎక్కడో తిరిగిందంట వాళ్ళ ఊరు సైడు. మీకు ఎల్లమ్మ ఉంది అందుకే ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు చాలా బీద వాళ్ళంట. పాపం ఆ బాబు చాలా అంటే మేము చాలా బీద వాళ్ళము, మేమేం పూజలు కానీ పండుగలు కానీ చేసుకోలేము, అసలు మాకే తిన్నీకనే చాలా ఇబ్బంది ఉంది అని నాకు 2 మంత్స్ బ్యాక్ కింద నాకు ఫోన్ చేసి పాపం తన బాధ ఏదో చెప్పుకున్నాడు కదా. అయితే అతడికి నేను సరే మీరు పలానా మీకు సరే ఈ కుల దేవతను ఆ కుల దేవతను మీకు ఎవరో తెలియదు కదా వదిలేసి మీరు అవన్నీ మనసులో నుంచి వదిలేసుకొని మీరు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని మీరు శివలింగానికి రోజు అభిషేకం చేస్తూ ఈ జపము చేసుకుంటూ ఉండండి. మీకు తోచింది ఏదో ఒక పువ్వన్నా లేకపోతే మీకు ప్రసాదమా లేకపోతే జోడి కొబ్బరికాయనన్నా ఏదో ఒకటైతే మీరు పరమేశ్వరునికి సమర్పించండి అని చెప్పినాం. నిజంగా ఆ బాబు నిన్న నాకు ఈ వీడియో ఎడిటింగ్ అనేది నాకు రాదు, లేకపోతే ఆ బాబు నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టిండు. నేను వీడియోకు అంటే వీడియోలో యాడ్ చేయడానికి నాకు అది వస్తలేదు. ఎట్లా అంటే అది వాట్సాప్ నుంచి మళ్ళీ దీంట్లోకి మార్చడానికి నాకు రావట్లేదు కాబట్టి నేను పెడతలేను. అయితే నిజంగా ఒక గురువు అనే వాళ్ళకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే శిష్యుడు ఏదో డబ్బులు ఇచ్చినప్పుడు లేకపోతే శిష్యుడు ఏదో తెచ్చిస్తేనో ఆనందం అది గురుతత్వము కాదనమాట. ఎప్పుడైతే అంటే ఆ బాబు మీరే గురువు అని నమ్మినా నేను ఖచ్చితంగా ఇది చేసుకుంటా అని అన్నాడు ఆ రోజు. ఈరోజు స్వామి నిజంగా మీరు చెప్పినట్టు నేను చేస్తే నాకు అప్పుడున్నటికి ఇప్పటికీ నాకు చాలా తేడా ఉంది. నాకు ఇప్పుడు ఎంతో మంచిగా ఉంది. సరే ఆ జీవితమైన మాకు ప్రశాంతత ఉంది అని నిజంగా నాకు చాలా సంతోషం వేసి ఇట్లా ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. కానీ ఈ బాబు ఒక్కడు తన ఆనందంతో నాకు వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లా ఎవరికైనా జరుగుతుంది. చూడండి, ఇది నా గొప్పతనం అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మేము ఏదో సరే నా ఇంట్లో నేను కూర్చొని ఏదో ఫోన్ ముందర ఏదో చెప్తుంటాం. కానీ మీరు చేసేది నేను ఎన్నోసార్లు చెప్పినా మా వల్ల ఏమీ జరగదు, అంత జరిగేది మీ వల్లనే. ఎందుకంటే మీరే భక్తితోటి చేస్తారు, శ్రద్ధతోటి చేస్తారు, మీకు అంటే నమ్మకంతో చేస్తారు. ఏది జరిగినా మీరు చేయడం వల్లనే జరుగుతుంది. గురువు అనేవాడు ఒక దారి అంతే. అంటే పలానది ఇలా చేసుకో అని చెప్పేది అంతేగాని మీకు ఏదో మంచి జరిగితే మా వల్ల జరిగిందని మేము ఇది మెల్లో బోర్డేసుకొని తిరిగే అది గురుతత్వము కాదు. ఎందుకంటే మేము చెప్పొచ్చు సరే ఏదో అమ్మవారి ఆజ్ఞ వల్లనో ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆజ్ఞ వల్లనో ఏదో మీరు అడిగిండ్రు కాబట్టి ఏదో మాకు చెప్పొచ్చు. మీ ప్రశ్నను బట్టి మేము ఆన్సర్ అనేది ఏదో జవాబు ఏదో చెప్పొచ్చు. కానీ చేసేది మీరు కాబట్టి మీ వల్లనే జరుగుతాయి. మీరు నమ్మకంతో చేయండి. ఇట్లా నాకు చాలామంది ఈ మధ్య ఫోన్లు చేస్తున్నారు. మాకు పరిస్థితులు నయ్యంగా ఉన్నాయి, ఇంతకుముందు ఎక్కడో తిరిగినాము, ఈ పండుగ ఆ పండుగ ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిండ్రు. ఇవన్నీ వదిలేసి మేము ఇంట్లో ఏదో ఒక దేవుని పెట్టుకొని మేము పూజ చేసుకుంటున్నాం, మాకు మనశ్శాంతిగా ఉంది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు నిజంగా అమ్మవారు నన్ను కరుణించిందని నేను అనుకుంటున్నాను. సరే నాకు అమ్మ ఆజ్ఞ ఉందని నాకు అర్థమవుతుంది. ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం ఎప్పుడు నాకు ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. మీరు భక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం మీ పైన కూడా ఉంటుంది. ఎప్పుడే కానీ నమ్మకం ఉండాలి. నమ్మకము ఉంటే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి, చెడు అనేది జరగదు. కాబట్టి అయితే ఈరోజు కూడా ఈ జపం కూడా అంతే. నేను జపం చేయండి అని చెప్తున్నా కదా. ఎందుకు జపం చేయమంటున్నంటే ఒక విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము పూజ చేయమంటాం కదా, పూజ ఏదో పూజనో ఏదో చేయనప్పుడు మనకు దేవుడి మీద దృష్టి ఉండదు. అంటే ముందర మనం ఒక ఫోటో పెట్టుకున్నాం అనుకోండి, ఫోటో పెట్టుకున్నప్పుడు ఫోటోకు అలంకరణ చేయాలనిపిస్తుంది, ఫోటోకు బొట్లు పెట్టాలనిపిస్తుంది.
ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంటుంది. అన్ని పూలు అవన్నీ ఇంకా పూలు లేకపోతే అక్కడిక్కడ కొంతమంది పూలు కొనలేని స్థితిలో కూడా ఉంటారు. ఇప్పుడు నేను అందరినీ ఒకే దృష్టిలో అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చూడను నేను. ఉన్న వాళ్ళకు ఒక పరిహారం, లేని వాళ్ళకు ఒక పరిహారం కాదు. అందరినీ ఒక దృష్టితో చూసే నేను చెప్తున్నా. అందుకే ఈ జపం అనేది మనము సరే దేవుడి ఫోటో పెట్టుకుని ఒక దీపం పెట్టి మన ఇష్టం ఒక పువ్వు పెడతాము, లేకపోతే శివునికి అభిషేకం చేస్తారు. శివలింగానికి అభిషేకం చేస్తాం కదా, రోజు నీళ్ళతోటే చేయాలి. మళ్ళీ పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర ఇవన్నీ వదిలేసేయండి. అవన్నీ మనకు కాదు. సరే ఉన్నవాళ్ళు చేసుకుంటే చేసుకొని వదిలేతాము. అవన్నీ పరమేశ్వరునికి ఇష్టమే ఉండదు. కాబట్టి మనము నీళ్ళతోటైనా శివునికి అభిషేకం చేసి ఆ నీటినే మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఆయనకు సరే నువ్వు బెల్లం ముక్క పెడతావా, ఏం పెట్టావా, కనీసం ఒక పువ్వు అన్న దొరుకుతుంది కదా మనకు. ఒకే ఒక పువ్వు ఆయన ముందల పెట్టి మనము ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసినామంటే పరమేశ్వరుడు మనకు ఎన్నో అద్భుతాలు చూపిస్తాడు, మన కర్మ అనేది తొలగిస్తాడు. అంతే. అందుకే మనము ఈ జపం, నేను అందరినీ జపం ఎందుకు చేయమంటున్నా అంటే వీటి నుంచి మనము దూరం అవుతాము. ఇప్పుడు జపం అనుకో, ఒక మాల పట్టుకుంటాము, ప్రశాంతంగా కూర్చుంటాము. ఇంకా మనకు ఈ ఫోటోలకు బొట్లు పెట్టాలి, ఇవి పెట్టాలి, అవన్నీ ధ్యాస మనకు ఉండదు. మీరు రోజు ఈ జపం చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కొన్ని సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తాయి. నేను ఆల్రెడీ చెప్పిన వీడియోలో ఇప్పుడు మనకు నిజంగా అమ్మవారు వచ్చే వాళ్ళకుంటే అమ్మవారు ఏదో వస్తున్నట్లు, ముందల నిలబడినట్లు. అయితే కర్మ ఎవరైతే అనుభవిస్తుంటారో వాళ్ళకి ఏమవుతుంది అంటే జపం నుంచి కూర్చున్నారనుకోండి, ఏవో పిచ్చి కళలు రావడము, లేకపోతే ఏవో కామ కోరికలు పుడుతున్నట్లు, అంటే వీళ్ళ కర్మ ఉంది అని అర్థం. ఎవరికైతే జపానికి కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడే ఈ కామ కోరికలు రావడము, ఏదో పిచ్చి పిచ్చి కోరికలు, మనం ఎక్కడో తిరుగుతున్నట్లు, ఎవరో చెడ్డ వ్యక్తులు మన ముందుకు వచ్చినట్లు, అసలు మనం కూర్చోకపోవడము, పుట్టేప్పుడు ఎంతసేపు కూర్చున్నా కాళ్ళు తిమ్మిరి పట్టవు, కానీ జపానికి ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎంబడి కాళ్ళు తిమ్మిరి పట్టడము. అంటే మన కర్మ ఉంది, మన కర్మ అనుభవించడానికి నన్ను ఈ దారి తప్పిస్తుంది అని మనం అర్థం చేసుకొని బలవంతంగా నన్ను కూర్చోవడానికి ట్రై చేయాలి. నేను ఎక్కువసేపు కూర్చోమని చెప్పి రోజు 5 నిమిషాలు పెట్టుకోండి. ఇప్పుడు వారం ఉంది అనుకోండి, వారానికి ఈ 5 రోజులు, ఇప్పుడు 7 రోజులు కదా, 7 రోజులు ఒక 5 నిమిషాలు కూర్చోండి. 5 నిమిషాలు కరెక్ట్ కూర్చోవాలి. మళ్ళీ వారానికి 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి. సరే మేము కూర్చున్నాం అట్లే ఇట్లా టైం పెంచుకుంటూ పోండి. మీరు టైం పెంచుకొని ప్రశాంతంగా కూర్చోవడానికి అలవాటు పడితే మీ కర్మ తగ్గుతుంది. అదేవిధంగా మీకు జపం అనేది మీరు మనశ్శాంతిగా కూర్చుంటారు. అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా సరే నువ్వు దేవునికి ఏం పెడుతున్నావు, ఏం పెడతలేవు అవన్నీ చూడరు. మనము ఎంతసేపు దేవుని మనస్ఫూర్తిగా మొక్కాము, అంటే దేవుని ఎంతసేపు నమ్మాము అనే దాని మీదే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే మనకి ఇష్టమైంది మన ఇష్టమైన వ్యక్తులను కలవాలనుకుంటే ఎంతసేపు అయినా ఒక వ్యక్తిని మనము కలవడానికి పోతాం. అతను మనకు ఇష్టం అనుకోండి, ఆ వ్యక్తి ఎంతసేపు లేట్ అయినా అతని కోసం వెయిట్ చేస్తాం కదా. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, మనం నమ్మకంతో మనకు మంచి జరగాలి అంటే కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని కూర్చోగానే కాళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయి, లేవట్లే అంటే మన కర్మ ఇంకా అనుభవించడానికి ఉంది. ఎప్పుడే కానీ చూడండి, మన కర్మ అనుభవించాలని ఉంటేనే ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా అనిపిస్తాయి, నెగిటివ్ సిమ్టమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది దక్కుతుంది. చెప్పిన కదా, ఇప్పుడే ఒక అతను జపం చేయడం వల్ల అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మాకు అంటే పరిస్థితులు కూడా మాకు మెరుగున్నాయి అని చెప్పిండు. కాబట్టి ఇదే ఒక గురువుకు కావాల్సింది. ఎంతోమందికి నేను చెప్పేది ఇదే. మీరు చూడండి, మీరు ఏమిస్తారు ఏమివ్వరు అవన్నీ సార్ నా దగ్గరకు వస్తే ఏదో ఇస్తాను పోకండి. మీరు రోజు జపం చేయండి. నేను జపము ధ్యానము ఎందుకంటున్నంటే జపం వల్ల ధ్యానం వల్లనే మనము అన్నిటినీ మనము దక్కించుకోవచ్చు. మనకు కోల్పోయినవి కూడా మన దగ్గరికి వస్తాయి. ముందు మనకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. మన లోపల ఏమైనా రోగాలు ఉన్నా ఆ రోగాలు కూడా రోజుకు మనని ఇబ్బంది పెట్టవు. కాబట్టి మీరు జపానికి అలవాటు కండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. జపమో ధ్యానమో ఏదో కనీసం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు
10 నిమిషాలు కూర్చోడండి, 15 నిమిషాలు రోజు టైం పెంచుకుంటూ పోండి. వారము మీరు టైం పెంచుకుంటూ పోండి. మీకే తెలిసిపోతుంటుంది. అంటే మీ కర్మ గూడంగా తగ్గుతుంటే ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఈ కామ కోరిక, ఇలాంటి కోరికలు, పిచ్చి కోరికలు కానీ, ఈ ఏదో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. మీరు మనసు పెట్టిండంటే అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి అయితే మీకు ఇంకొక విషయం చెప్తే చూడండి. మాకు ఏ కుల దేవతనో తెలియదు. ఎవరిని అడిగినా ఎల్లమ్మ అంటారు, పోషమ్మ అంటారు, మైసమ్మ అంటారు కదా. అయితే మీకు ఎవ్వరూ తెలియదు అనుకోండి, మాకు ఏం తెలియదు అనుకున్న వాళ్ళు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి. ఒక శివలింగాన్ని పెట్టుకోండి ఇంట్లో. చిన్న శివలింగమైనా సరే, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు, లేదు మేము శివుణ్ణి పూజించలేము అనుకున్న వాళ్ళు అమ్మవారి రూపమైనా సరే కదా, అమ్మవారిది ఒక ఫోటో పెట్టుకోండి. అమ్మవారి విగ్రహాలు అంటే మనకు మామూలుగా దుర్గాదేవి విగ్రహాలు ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మీరు అమ్మవారి ఫోటో, పార్వతీమాత ఫోటో పెట్టుకోండి ఇంట్లో. లేకపోతే ఎల్లమ్మ ఫోటోను. ఇంకా మీకు కులదైవమే లేదన్నప్పుడు ఎల్లమ్మనో ఇవన్నీ వదిలేసేయండి. మీరు శివపార్వతుల ఫోటో, శివలింగం అన్నా, లేకపోతే అమ్మవారి ఫోటోనన్నా, దుర్గాదేవి ఫోటో కాకుండా కానీ అమ్మ పార్వతీమాత ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటో, లేకపోతే శివపార్వతుల ఫోటోనన్నా, ఇట్లా ఫోటోకు లేకపోతే శివలింగాన్ని పెట్టుకొని రోజు అభిషేకం చేయండి. అంటే చిన్న గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ శివునిపై అభిషేకం చేసి మీరు శివునికి ఏమని సంకల్పం చెప్పుకోవాలి అంటే, స్వామి మాకు పలానా దేవతలు కులదైవాలు అంటున్నారు, ఇది అంటున్నారు, మాకు ఇలవేల్పులు అంటున్నారు, మాకు ఏది తెలియదు, నేను నిన్నే నమ్ముకున్నా అని మీరు మనస్ఫూర్తిగా పరమేశ్వరిని లేదా పార్వతీమాతను, అమ్మ మాకు పలమా ఇలవేల్పు వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, మాకు ఏం నమ్మకం లేదు, ఎవరో మాకు తెలియదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, అందరినీ నేను నీలోనే చూసుకుంటున్నా అని పార్వతీమాతకు నమస్కారం చేసుకోండి. మీరు ఇట్లా రోజు చేసిండ్రు అనుకోండి, అయితే మీరు ఆ శివలింగం నీళ్ళు మీరే తాగాలి. ఇంక వేరే అంటే ప్రసాదంలాగా స్వీకరించుకోవాలి. మీరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగొచ్చు. చాలా మంచిదన్నమాట. ఇట్లా చేసి చూడండి. మీకు ఎవరు మాకు అంటే మీరు మనసులో పెట్టుకోకండి, మా కులదైవం ఆమెనంట, ఈమెనంట, మేము పెట్టుకోలే, మేము పండగ చేయలే, ఇవన్నీ వదిలేసేయండి. మీకు అందరి మాతలు కూడా పార్వతీమాత రూపంలోనే ఉంటారు. అందరు దేవుళ్ళు, మల్లన్న, వీళ్ళందరూ నరసింహస్వామి, వీళ్ళందరూ రూపాలు కూడా పరమేశ్వరి రూపంలోనే ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరిని పట్టుకోండి, మీకు అన్నీ జరుగుతాయి. ఏవి జరగవు అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి. మీ కర్మ తొలుగుతుంది, మంచి జరుగుతుంది అన్నమాట. చెప్పిన కదా, అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.